హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో ఇప్పుడు ప్రజెంట్ సీక్రెస్ట్ ఫండెడ్ ఆఫర్ చేస్తున్న ప్రోమోస్ ఏంటి, సో ఆ ప్రోమోస్లో ఏ ప్రోమో తీసుకుంటే ఇప్పుడు మనకి ఎక్కువ బెనిఫిట్ కలుగుతుంది అని చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడంటే ప్రజెంట్ సీక్రెస్ట్ ఫండెడ్ 3 ప్రోమోస్ రన్ చేస్తుంది. అంతేకాకుండా ఒక న్యూ ఛాలెంజ్ కూడా తీసుకొచ్చింది. సో ఆ న్యూ ఛాలెంజ్ ఎవరు తీసుకోవచ్చు, సో అది కూడా చాలా క్లియర్గా చెప్తాను. దానికంటే ముందు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఓకే, సో ఇంక ఇది చూస్తే సీక్రెస్ట్ ఫండెడ్ సో వెబ్సైట్ మీ అందరికీ తెలిసిందే. సో దీన్ని ప్రీవియస్ గా మనం మై ఫండెడ్ ఎఫెక్ట్స్ అని పిలిచేవాళ్ళమి. తర్వాత సమ్ బ్రాండ్ చేంజ్ చేశారు. సో అంటే నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగింది. సో మీరు ఎక్కడన్నా మై ఫండెడ్ ఎఫెక్ట్స్ అండ్ సీక్రెస్ట్ ఫండెడ్, సో ఈ రెండు నేమ్స్ ఎక్కడ విన్నా సరే సో రెండు కూడా ఒకే కంపెనీ. ఓకేనా, సో ఈ మధ్య కాలంలో నేమ్ అనేది చేంజ్ అయింది అంతే, మిగతాదంతా నార్మల్. ఓకేనా, సో వాళ్ళ వెబ్సైట్ ఇలా ఉంటుంది. సో వాళ్ళ వెబ్సైట్ కంప్లీట్ గా మీ అందరికీ తెలిసిందే, దీని మీద నేను డీటెయిల్డ్ గా వీడియోస్ చేశాను. సో అంటే ఈ వీడియో ఎవరన్నా సమ్ కొత్త వాళ్ళు చూస్తారు కదా, సో వాళ్ళు ప్రీవియస్ గా ప్రాప్ ఫర్మ్స్ అంటే ఏంటి, ఈ ఫండింగ్ కంపెనీస్ అంటే ఏంటో తెలియకుండా ఉంటుంది, అంటే ప్రీవియస్ వీడియోస్ చూసి ఉండకపోవచ్చు. సో వాళ్ళ గురించి ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి జాగ్రత్తగా వినండి. సో ఈ ఫండింగ్ కంపెనీస్ అనేవి, సో ఫండింగ్ కంపెనీస్ అన్న ప్రాప్ ఫర్మ్స్ అన్న రెండు ఒకటే. సో మళ్ళీ చెప్తున్నాను. యా, సో ఈ ఫండింగ్ కంపెనీస్ అనేవి మనకి క్యాపిటల్ లేని వాళ్ళకి క్యాపిటల్ ఇస్తాయి. క్యాపిటల్ మీన్స్ మనీ. అంటే ఇప్పుడు సమ్ ట్రేడర్స్ దగ్గర స్కిల్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్సలెంట్ గా ట్రేడ్ చేస్తారు, సో వాళ్ళ దగ్గర అమేజింగ్ స్ట్రాటజీ ఉంటుంది, ఎడ్జ్ ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర మనీ ఉండదు. సో వాళ్ళ దగ్గర లాక్స్ ఆఫ్ డాలర్స్ తెచ్చి ట్రేడింగ్ చేసేంత మనీ ఉండదు. సో ఫైనాన్షియల్లీ వీక్ గా ఉండొచ్చు. సో వాళ్ళంటి వాళ్ళకి ఈ ప్రాప్ ఫార్మ్స్ అనేవి ఒక వరమనే చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రాప్ ఫార్మ్ లో మల్టిపుల్ అకౌంట్ సైజెస్ ఉంటాయి. సో మీరు ఇక్కడ చూస్తే 100K అంటే లక్ష డాలర్లు అంటే ఇండియాలో ఒక 90 lakh వరకు. సో 90 lakh వర్త్ ఆఫ్ అకౌంట్ ని మనకి జస్ట్ $375కే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇందులో డిస్కౌంట్స్ కూడా ఉంటాయి, ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తుంటాం. అంటే దీని మీద ఇంకా తగ్గుతుంది 20%, 15%. సో ఇలా. ఓకేనా, సో ఇలా ఇవ్వడం వల్ల కంపెనీస్ కి లాభం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సో అంటే ఇంత తక్కువ మనీకి, అంటే ఇంత తక్కువ అమౌంట్ నామినల్ ఫీజ్ కి మనకి ఇంత క్యాపిటల్ ఇవ్వడం అంటే కంపెనీకి లాస్ కదా అంటే అలాగేం కాదు. సో కంపెనీ బిజినెస్ మోడల్ అంతే. అంటే బిజినెస్ మోడల్ ఎలా అంటే లూజ్ అయిన ట్రేడర్స్ దగ్గర మనీ కలెక్ట్ చేసి ఆ సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఉంటారు కదా వాళ్ళకి పేఅవుట్ చేస్తారు. సో కంప్లీట్ గా ఇండస్ట్రీ మొత్తం ఇలాగే రన్ అవుతుంది. సో అంటే అమేజింగ్ అమేజింగ్ బిజినెస్ మోడల్. అండ్ అంటే అట్ ది సేమ్ టైం కంపెనీ ప్లస్ ట్రేడర్స్, సో ఇద్దరికి కూడా బెనిఫిట్ అంటే జరగడం జరుగుతుంది, అంటే ఈ మోడల్ వల్ల, ఈ ప్రాఫ్ ఫర్మ్స్ వల్ల. ఓకే, సో ఇక్కడతో మీకు అర్థమైంది కదా. సో ఒక్క మాటలో చెప్పాలంటే క్యాపిటల్ లేని వాళ్ళకి క్యాపిటల్ ఇస్తాయి ఈ ప్రాఫ్ ఫర్మ్స్ అనేవి. క్యాపిటల్ మీన్స్ మనీ, అదే ట్రేడింగ్ చేయడానికి మనీ ఇస్తాయి. సో దానికి మనం సమ్ నామినల్ ఫీస్ పే చేయాలి. ఇట్ డిపెండ్స్ ఆన్ అకౌంట్. 10K అకౌంట్ అంటే $70, సో 25K అకౌంట్ అంటే $150, 50K అకౌంట్ అంటే $225. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, ఇందులో డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో డిస్కౌంట్స్ అనేవి ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫారెక్స్ ట్రేడర్ తెలుగు టెలిగ్రామ్ గ్రూప్. సో ఇది లింక్ వచ్చి డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో. సో ఇక్కడ ఎప్పుడు పిన్నెడ్ మెసేజ్ లో ఉంటుంది, ఇక్కడ చూసారు 1+1 ఆఫర్ అని, 20% డిస్కౌంట్ అని. సో ఇలా మీకు ఎప్పటికప్పుడు డిస్కౌంట్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కోడ్ యూస్ చేసుకోవడం వల్ల మీకు ఇంకా తగ్గుతుంది. ఇక్కడ 20% అనుకోండి, $225 లో 20% అంటే మీకు $44 తగ్గుతుంది. సో ఇలా. ఓకేనా, సో ఇక్కడతో మీకు ప్రాఫార్మ్స్ అంటే ఏంటో అర్థమయ్యాయి కదా. ఇప్పుడు సీక్రెస్ట్ ఫండెడ్ వాడు ఆఫర్ చేసే ప్రోమోస్ ఏంటి, కొత్త అకౌంట్ ఏంటి, అసలు ఎందుకు నేను సీక్రెస్ట్ ఫండెడ్ ఒక్క ప్రాఫార్మ్ రికమెండ్ చేస్తున్నాను, సో ఇవన్నీ మీకు ఇప్పుడు ఆన్సర్ చేస్తాను. సో దానికంటే ముందు సీక్రెస్ట్ ఫండెడ్ వాడు ఆఫర్ చేసే ప్రోమోస్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ 3 ఉన్నాయి. ఒకటి 20% డిస్కౌంట్. 20% డిస్కౌంట్ మీన్స్ మీరు ఏ అకౌంట్ పర్చేస్ చేసినా మీకు ఆ వెబ్సైట్ లో చూపించే ప్రైస్ కంటే 20% తగ్గుతుంది. 20% ఆఫ్ అంటే ఐ మీన్ తగ్గుతుంది. మనం పే చేయన అంటే అంత ఫుల్ అమౌంట్ పే చేయడం అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 స్టెప్, 2 స్టెప్, 3 స్టెప్, 2 స్టెప్ న్యూస్, ఇలా చాలా ప్లాన్స్ ఉన్నాయి. సో ఈ ప్లాన్స్ ఏంటి, ఈ ప్లాన్ లో ఏ ప్లాన్ బెటర్, ఏ ప్లాన్ తీసుకోవాలి అనేది నేను ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో చేశాను. సో అది మనకి యూట్యూబ్ లో ప్రాప్ ఫార్మ్ సెక్షన్, అదే ప్లేలిస్ట్ లో ప్రాప్ ఫార్మ్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు చూస్తే వీటన్నిటి గురించి చాలా డీటెయిల్ గా మాట్లాడాను. ఇక్కడ ఇప్పుడు మాట్లాడితే చాలా లెంతీ అయిపోతుంది ఈ వీడియో. సో అందుకే నేను వీటి గురించి ఇంకా ఫర్దర్ గా డిస్కస్ చేయట్లేదు. వీలైతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఓకే, ఇక్కడ ఇవన్నిటిలోని బెస్ట్ ప్లాన్ ఏంటి, ఇంకా నీ ఒపీనియన్ చెప్పే అంటే 2 స్టెప్. సో 2 స్టెప్ ఒక్కటే బెస్ట్ ప్లాన్. సో ఇంకా నా దగ్గర మనీ కొంచెం తక్కువగా ఉంది అంటే 3 స్టెప్. ఈ 1 స్టెప్ కానీ ఈ 2 స్టెప్ న్యూస్, ఈ రెండు ప్లాన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని తీసుకోకండి. ఎందుకు అనేది నేను చెప్తాను. ఓకే, ఇక్కడ నేను 2 స్టెప్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 100K అకౌంట్ వచ్చి $500 ఉంది కదా. ఇది మనకి ఈ 20% ఈ కోడ్ యూస్ చేయడం వల్ల, అంటే మన లింక్ అండ్ ఈ కోడ్ యూస్ చేయడం వల్ల మీకు $400కి వస్తుంది. అంటే ఇక్కడ మీకు $100 తగ్గుతుంది, అంటే 9,000 మీరు సేవ్ చేసుకున్నట్టు. ఇప్పుడు ఎలా అంటే సింపుల్ గా మీరు అకౌంట్స్ తీసుకోవడం, ఈ లింక్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి మీకు డీటెయిల్స్ ఉంటాయి కదా, మన కంట్రీ ఇండియా, అంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది అంటే 2 స్టెప్.
అండ్ ఇక్కడ అకౌంట్ సైజ్ ఏంటి, మీ దగ్గర ఉన్న మనీ బేస్ చేసుకుని. అంటే ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఎప్పుడు పెద్ద అకౌంట్ తీసుకోండి. ఓకే బ్రో, నా దగ్గర స్కిల్స్ లేవు, నేను ఏం చేయాలి అంటే, ఓకే స్కిల్స్ లేవు రైటే, కానీ అకౌంట్ తీసుకుని పక్కన ఉంచుకోండి. వన్స్ మీరు ఎప్పుడంటే మీ ట్రేడింగ్ స్కిల్స్ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుందో, మీ స్ట్రాటజీకి ఎడ్జ్ ఎప్పుడంటే ఉంది అని మీకు అనిపిస్తుందో, అప్పుడు నుంచి స్టార్ట్ చేయండి. సో అప్పటి వరకు ఎవ్రీ వీక్ ఒక ట్రేడ్ 0.01తో ప్లేస్ చేసి క్లోజ్ చేయండి, అంటే ఓపెన్ చేసి క్లోజ్ చేయండి. ఎందుకంటే 30 days ఇన్యాక్టివిటీ అని ఉంటుంది. మీరు అకౌంట్ తీసుకుని 30 days ఏ ట్రేడ్ ప్లేస్ చేయకుండా అలా వదిలేస్తే అకౌంట్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, 30 days ఇన్యాక్టివిటీ అనేది సో చాలా ఇంపార్టెంట్ రూల్. సమ్ మెంబర్స్ ఏం చేస్తున్నారంటే డిస్కౌంట్ ఉంది కదా అని అకౌంట్ తీసేసుకుని వదిలేస్తున్నారు. ఆ 30 days లో ఓపెన్ చేసి ఒక్క ట్రేడ్ కూడా ప్లేస్ చేయట్లేదు. అలా చేయకండి. అట్లీస్ట్ 15 daysకి ఒకసారి అయినా సరే చాలా తక్కువ లాట్ 0.01 లాట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసండి. తర్వాత మీ పని మీరు చూసుకోండి, ఆ అకౌంట్ అలా వదిలేసి. ఒకవేళ మీ దగ్గర స్కిల్ లేదు అనిపిస్తే, ఓకేనా, రైట్. సో ఇక్కడ నేను 100K అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ప్లాట్ఫామ్ లో ట్రేడింగ్ వ్యూ మ్యాచ్ ట్రేడర్ బెటరా MT5 బెటరా అంటే, నేనంటే మాత్రం MT5 రికమెండ్ చేస్తాను. సో చాలా బాగుంటుంది ప్లాట్ఫామ్. అండ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా MT5 యూస్ చేస్తారు. సో నాకు ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ కావాలి, నేను వెబ్సైట్ లో అంటే వెబ్ టెర్మినల్ లో ట్రేడ్ చేయాలనుకుంటే మ్యాచ్ ట్రేడర్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో మ్యాచ్ ట్రేడర్ కూడా బాగానే ఉంటుంది. సో రెండు కూడా బాగానే ఉంటుంది. సో ఎవరికి నచ్చింది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. కానీ మెజారిటీ ఆఫ్ మెంబర్స్ MT5 యూస్ చేస్తారు. సో MT5 అంటే ఏంటి, ఎలా యూస్ చేయాలనేది అనేది దాని మీద కూడా డీటెయిల్ వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి మన ఛానల్ని. సో ఇక్కడ బ్రోకర్ ఆటోమేటిక్ గా MT5 సెలెక్ట్ చేసుకుంటే సీక్రెస్ట్ మార్కెట్ సెలెక్ట్ అయిపోతుంది. సో ట్రేడింగ్ సెలెక్ట్ చేసుకుంటే మ్యాచ్ ట్రేడర్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేంజ్ చేయలేదు. బ్రోకర్ అనేది అకౌంట్ టైప్ స్టాండర్డ్, సో డిఫాల్ట్ గానే ఉంటుంది. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, అడ్రస్, అడ్రస్ మీన్స్ హౌస్ నెంబర్, అది స్ట్రీట్ అవి ఉంటాయి కదా అవి, అండ్ టౌన్, నియరెస్ట్ సిటీ, అండ్ పోస్టల్ కోడ్, కంట్రీ. ఇవి మీకు ఆధార్ లో ఉన్నట్టు మాత్రమే ఎంటర్ చేయాలి. మీరు ఎక్కడున్నా, మీరు మీ నేటివ్ ప్లేస్ వచ్చి వైజాగ్ అనుకోండి, మీరు హైదరాబాద్ కానీ, ముంబైలో కానీ, బెంగళూరులో కానీ వర్క్ చేస్తున్నారు. అప్పుడు నేను ఏ డీటెయిల్స్ ఇవ్వాలని అడుగుతున్నారు. మీరు ఎక్కడ ఉన్నా, ఏ కంట్రీలో ఉన్నా సరే, మీరు ఇవ్వాల్సింది మీ ఆధార్లో ఏ డీటెయిల్స్ ఉన్నాయో అవి మాత్రమే ఇవ్వాలి. అదవుతున్నా. సో ఆధార్లో డీటెయిల్స్ మాత్రం కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. అండ్ ఆధార్ కార్డ్, బ్యాంక్ స్టేట్మెంట్లో డీటెయిల్స్ కూడా రెండు ఒకేలా ఉండాలి. ఎందుకంటే మీకు phase 1 phase 2 పాస్ అయిన తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది. అంటే వాళ్ళు మీ ఫేషియల్ వెరిఫికేషన్ తీసుకుంటారు అండ్ మీ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయమంటారు. మీ ప్రొఫైల్కి మీ ఆధార్ కార్డ్కి మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేస్తారు. సో అప్పుడు మీకు మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవడం, మళ్ళీ వాళ్ళ సపోర్ట్ టైం కాంటాక్ట్ అవ్వడం, ఇదంతా చాలా పెద్ద తలనొప్పి. అందుకే అకౌంట్ కొత్త వాళ్ళు ఎవరైతే ఓపెన్ చేసుకుంటారో అప్పుడు ఇక్కడ ఆధార్ కార్డు, అంటే ఆధార్ కార్డులో ఉన్నట్టు డీటెయిల్స్ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఫైనల్గా ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్కి మీరు అగ్రి అంటే ఈ టిక్ మార్క్స్ చేశాడమే. టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ మార్క్ చేశాక ఇది మన ఎఫిలియేట్ కోడ్ చైతో 10. సో తప్పకుండా మీరు యూస్ చేయండి. ఎందుకు యూస్ చేయమంటున్నాను అంటే, ఇక నాకేదో బెనిఫిట్ అవుతుంది అని కంపల్సరీ నాకు బెనిఫిట్ అవుతుంది, నేను కాదని చెప్పను. కానీ మీకు బెనిఫిట్ ఏంటంటే ఫ్యూచర్లో ఏ ఇష్యూ వచ్చినా, ఐఎమ్ షూర్ ఇప్పుడు వరకు మీరు చాలా ప్లాట్ఫామ్ వీడియోస్, చాలా సంప్రోమో వీడియోస్ అండ్ వేరే ప్లాట్ఫామ్స్ గురించి చూసే ఉంటారు. కానీ ఎవ్వరు ఇలా మీకు చెప్పట్లేదు. సీక్రెస్ట్ ఫండెడ్ నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా, తప్పు మీ వైపు లేకపోతే, అంటే ఆ రూల్స్ అన్ని ప్రాపర్గా మీరు ఫాలో అయ్యి పే అవుట్ కట్ రిజెక్ట్ అయితే కంప్లీట్గా నా తరపు నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది. మీరు ఈ ప్రోమో కోడ్ యూస్ చేసిన తర్వాత మీకు కంప్లీట్గా అకౌంట్ అనేది నాకు ఎందుకు వస్తుంది. సో ఫ్యూచర్లో ఏ ఇష్యూ వచ్చినా సరే జస్ట్ మీ ఈమెయిల్ అండ్ మీరు క్లియర్గా ఇష్యూ నాకు చేస్తే, అంటే నాకు తెలియజేస్తే టెలిగ్రామ్ నుంచి నేను డైరెక్ట్గా టీమ్తో మాట్లాడతాను. అదవుతున్నా. సో ఇక్కడ అంటే మీకు ఒక్క మాటలో చెప్పాలంటే సేఫ్టీ నెట్, A to Z ఎంత పే అవుట్ ఉన్నా సరే కాన్ఫిడెన్స్గా మీరు నాకు చెప్పొచ్చు. ఏ ప్రాబ్లం ఉన్నా సరే నేను క్లియర్ చేస్తాను. అది ఇంకా డిస్కౌంట్ కోడ్ వచ్చి చెప్పాను కదా, ఆ డిస్కౌంట్ కోడ్ ఎప్పటికప్పుడు మన గ్రూప్లో ఉంటుందని. ఇక్కడ ప్రజెంట్ డిస్కౌంట్ కోడ్ June 10th. ఇది డైరెక్ట్గా మీరు ఎంటర్ చేసేయడమే. ఇక్కడ ఈ డిస్కౌంట్ కోడ్ దగ్గర June 10th అని ఎంటర్ చేసి వెరిఫై చేస్తే చూసారా, ప్రైస్ అనేది $400కి వస్తుంది. ఇక్కడ కంప్లీట్ ఆర్డర్ మీద క్లిక్ చేసి క్రిప్టో నుంచి మాత్రమే పే చేయగలరు, ఇండియన్ కార్డ్స్ వర్క్ కావట్లేదు. సో ఇండియన్ కార్డ్స్ వర్క్ కావట్లేదు, నాకు క్రిప్టో పేమెంట్స్ చేయడం రావట్లేదు అంటున్నారు మీలో చాలా మంది. సో మీకు ఏ ప్రాబ్లం లేదు, నన్ను టెలిగ్రామ్ నుంచి కాంటాక్ట్ అవ్వండి. ఇలా ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ నా ప్రొఫైల్ వస్తుంది. ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి సెండ్ మెసేజ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. సో అక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ అవుతే నేను క్రిప్టో పేమెంట్స్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు గైడ్ చేస్తాను. లేదు అంటే ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను క్రిప్టో పేమెంట్స్ ఎలా చేయాలనేది. అంటే మీకు క్రిప్టో వాలెట్ ఉండి బైనాన్స్, బిట్గెట్ అలాంటి వాలెట్స్ ఉండి USDT కట్ట హోల్డ్ చేస్తూ ఉంటే ఈ వీడియో చూడండి. సో ఈ వీడియోలో క్లియర్గా నేను లైవ్లో పేమెంట్ చేసి చూపించాను. సో ఇది ఫాలో అయిపోండి సింపుల్గా. ఓకేనా, రైట్. సో ఇలా మీరు అకౌంట్స్ బై చేయాలి. సరే, ఇప్పుడు ఎక్కడితో మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు అసలు సీక్రెస్ట్ ఫండెడ్ వాడు ఆఫర్ చేస్తున్న డిస్కౌంట్స్ ఏంటి, అండ్ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన న్యూస్ ప్లాన్ ఏంటి, సో దానివల్ల ఎవరికి బెనిఫిట్, ఎవరు తీసుకోవచ్చు అనేది నేను చెప్తాను. సో ఇక్కడ చూస్తే సీక్రెస్ట్ ఫండెడ్ వాడు ఇప్పుడు కొత్త ప్లాన్ తీసుకొచ్చాడు. అది 2 స్టెప్ న్యూస్. ఈ ప్లాన్ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే, వద్దు, అస్సలు వద్దు. ఇది వరస్ట్ ప్లాన్. ఓకే, సింపుల్లీ వెరీ వరస్ట్ ప్లాన్. ఎందుకు వరస్ట్, ఇక్కడ చూస్తే కన్సిస్టెన్సీ స్కోర్ ఒకటి ఉంది.
ఇక్కడ కన్సిస్టెన్సీ స్కోర్ అనేది ఒకటి ఉంది. ఏ ప్లాన్ లో అన్నా సరే మీరు ఎప్పుడన్నా సరే కన్సిస్టెన్సీ స్కోర్ అన్న పదం వినిపించిందా, ఆ ప్లాన్ జోలికే వెళ్ళకండి. ఎందుకంటే అది వన్ ఆఫ్ ద వరస్ట్, కంపెనీ ఎడ్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మనం పాస్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకు ఇది కన్సిస్టెన్సీ స్కోర్ ఇందులో పెట్టాడు, మిగతా 2 స్టెప్ 3 స్టెప్ 1 స్టెప్ లో ఎందుకు కన్సిస్టెన్సీ స్కోర్ అంటే కన్సిస్టెన్సీ పెట్టలేదు అంటే, ఇక్కడ కన్సిస్టెన్సీ ఇక్కడ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది న్యూస్ ప్లాన్, అంటే ఓన్లీ న్యూస్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి మాత్రమే డిజైన్ చేయడం జరిగింది. సో న్యూస్ ట్రేడింగ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. జస్ట్ ఒక లాట్ ఓపెన్ చేస్తేనే అది జస్ట్ ఆ న్యూస్ వచ్చిన తర్వాత చాలా అగ్రెసివ్ గా అప్ సైడ్ కానీ లేదంటే చాలా అగ్రెసివ్ గా డౌన్ సైడ్ కానీ మూవ్ అవుతుంది, రైట్? సో దాని వల్ల అంటే ఆ గ్యాంబ్లింగ్ ని మనం అంటే లైక్ కంపెనీ మేనేజ్ చేయాలి కాబట్టి గ్యాంబ్లర్స్ ని ఎంకరేజ్ చేయకూడదు కాబట్టి కన్సిస్టెన్సీ రూల్ అనేది పెట్టడం జరిగింది. ఓకే, ఇది తప్పేం కాదు, ఎందుకంటే న్యూస్ ట్రేడింగ్ అంటే రిస్కీ. సో న్యూస్ ట్రేడింగ్ లో మరి ట్రూ స్కిల్స్ బయటకు రావాలంటే ఎలాంటి కన్సిస్టెన్సీ ఉండాలి కదా. సో అందుకు కానీ నేను జనరల్ పర్సన్స్ కి రికమెండ్ చేయను, దీనికంటే 2 స్టెప్ ఛాలెంజ్ అనేది చాలా బెటర్. ఓకేనా? సో అసలు మీరు ఈ ప్లాన్ కి మాత్రం వెళ్ళొద్దు. న్యూస్ అన్నది ఎక్కడైనా మీకు కనిపించిన కన్సిస్టెన్సీ స్కోర్ అనేది ఎక్కడైనా కనిపించినా సరే మీరు వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓకే, ఒక్కసారి కన్సిస్టెన్సీ ఎక్స్ప్లెయిన్ చేయబో 35% అంటే ఏంటి అని మీరు నన్ను అడిగితే, ఏమీ లేదండి, మీరు అకౌంట్ పాస్ అయ్యే టైంకి టోటల్ ప్రాఫిట్, ఏ 1 డే ప్రాఫిట్ కూడా 35% కంటే ఎక్కువ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10K అకౌంట్ తీసుకున్నారు, 10K అకౌంట్ లో డే 1 ఒక $100 వచ్చింది, డే 1 $100 వచ్చింది, డే 2 ఒక $300 వచ్చింది. 10K ప్రాఫిట్ ఎంత? ఫేజ్ 1 టార్గెట్ 10%, అంటే మీరు 10% తీయాలి. అంటే 10K అకౌంట్ లో $1000 తీయాలి మీరు ప్రాఫిట్ అనేది. ఓకే, సో $1000 తీయాలంటే డే 3 ఒక $200 లాస్ వచ్చింది. సో అలా డే 4 ఒక $500 ప్రాఫిట్ వచ్చింది. అలా టోటల్ గా ఒక 7 days కి మీకు $1000 ప్రాఫిట్ వచ్చింది. ఈ 7 days కి $1000 అంటే మీరు వాడు ఇచ్చిన టార్గెట్ అచీవ్ చేస్తారు కదా, 10% ప్రాఫిట్. సో ఈ $1000 లో ఎంత? 35% అంటే 3050, సారీ 350. సో $350 ఏ రోజు ఒక్క ప్రాఫిట్ కూడా ఎక్కువ ఉండకూడదు. సో ఫస్ట్ రోజు ఓకే, సాటిస్ఫై చేసింది. సెకండ్ రోజు ఓకే, 350 కానీ తక్కువైంది, సాటిస్ఫై చేసింది. థర్డ్ డే కూడా ఓకే, సో 200 లాస్ కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. సో ఫోర్త్ డే చూస్తే మీకు ఒకే రోజు $500 ప్రాఫిట్ వచ్చింది. సో $500 అనేది $350 తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ. కాబట్టి మీరు నెక్స్ట్ ఫేజ్ కి వెళ్ళరు. ఇప్పుడు నేను ఏం చేయాలి? అకౌంట్ ఫెయిల్ అయినట్టు అంటే ఫెయిల్ అయినట్టు కాదు, ఇంకా ప్రాఫిట్ ఎక్కువ తేయాలి. ఈ ఈ 1000 ఉంది కదా, ఈ 1000 కాస్త ఒక 1200 అయింది అనుకోండి. అప్పుడు 1200 లో 35% అంటే ఇది పెరుగుతుంది కదా, ఈ $350 కాస్త $500 అయింది అనుకోండి. అప్పుడు మీకు డే 3 సాటిస్ఫై అవుతుంది, సారీ డే 3 కాదు, డే 4 సాటిస్ఫై అవుతుంది. అప్పుడు మీరు నెక్స్ట్ ఫేజ్ కి వెళ్తారు. సో అప్పుడు సేమ్ ఆ ఫేజ్ లో కూడా 6%, అంటే ఫేజ్ 1 తో కంపేర్ చేస్తే ఫేజ్ 2 అనేది తగ్గింది. సో ఇలా చూసారా, అంటే చెప్పేటప్పుడు ఎంత హార్డ్ గా ఉందో ఈ కన్సిస్టెన్సీ, ఈ నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కి వెళ్ళడం. సో ఇదంతా అంటే ఈ చెప్పేటప్పుడు ఎంత హార్డ్ గా ఉందంటే ఇంక చేసేటప్పుడు ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోవాలి, అంటే మీరే ఇమాజిన్ చేసుకోవాలి, రైట్? సో అందుకే నేను ఈ 2 స్టెప్ న్యూస్ ప్లాన్ ఎంకరేజ్ చేయను. సో నా ఒపీనియన్ ఇది. ఓకే, నాకు రూల్స్ అన్ని అర్థమయ్యాయి, నేను వెళ్తాను తీసుకుంటాను అంటే మీరు తీసుకోవచ్చు. దీనికి ఓన్లీ ఫర్ దిస్ ప్లాన్, అంటే న్యూ ప్లాన్ కి 20% డిస్కౌంట్ ఉంది. అంటే సేమ్ నార్మల్ గా అన్ని ప్లాన్స్ కి ఎలా ఉందో దీనికి కూడా స్పెషల్లీ ఈ ప్లాన్ కే 2 స్టెప్ న్యూస్ అని ఉంది. సో ఆ ప్లాన్ ప్రోమో కోడ్ వచ్చి 2 స్టెప్ న్యూస్. మన టెలిగ్రామ్ గ్రూప్ పెన్నడ మెసేజ్ లో చెక్ చేయండి. సో మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా? అది న్యూ ఛాలెంజ్. సో న్యూ ఛాలెంజ్ గురించి ఇంకా ఇంకా పక్కన పెడితే, ఇప్పుడు అసలైన బెస్ట్ డిస్కౌంట్ కోడ్ మొత్తం ఇంకా ఎంటైర్ ఇండస్ట్రీలోనే ఇలాంటి ప్రోమో కోడ్ అనేది ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు. సో అలాంటి ప్రోమో కోడ్ మై ఫండెడ్ ఆఫ్ ఎక్స్ వర్డ్ ఇవ్వడం జరిగింది. సో అదే సీక్రెస్ట్ ఫండెడ్ వర్డ్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఆ ప్రోమో కోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏంటి అది. సో అసలు అప్పుడు అకౌంట్స్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అనేది కొంచెం ఇన్ డెప్త్ గా చెప్తాను. సో ఆ ప్రోమో కోడ్ వచ్చి బోగో. సో ఓకే, ఇది ఎంత బెటర్ అంటే మీరు ఒకే అకౌంట్ కొంటే రెండో అకౌంట్ మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక 100K అకౌంట్ కొన్నారు, 100K అకౌంట్ బై చేశారు. ఎంత మీకు 100K అకౌంట్ బై చేయాలంటే $400 పడుతుంది. కానీ $400 మీకు ఇక్కడ పడదు, ఇక్కడ మీకు $450 పడుతుంది ఒక 100K బై చేయాలంటే. ఎందుకంటే ఈ ప్రోమో కోడ్ యూస్ చేసినప్పుడు మీకు డిస్కౌంట్ అనేది 10% మాత్రమే వస్తుంది. సో ఈ $450 పెట్టి మీరు ఒక 100K అకౌంట్ కొని ఈ అకౌంట్ పాస్ అయిన తర్వాత మీకు సెకండ్ 100K అకౌంట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఈ అమౌంట్ సెకండ్ అకౌంట్ పే చేయని అవసరం లేదు. సో ఫ్రీగా సెకండ్ అకౌంట్ వస్తుంది. సో ఈ సెకండ్ అకౌంట్ మనకి పాస్ అయిన అకౌంట్ వస్తుందా లేదంటే ఫేజ్ 1 అకౌంట్ వస్తుందా అని మీలో సమ్ మెంబర్స్ నన్ను అడుగుతున్నారు. మీకు పాస్ అయిన అకౌంట్ మాత్రమే వస్తుంది, సారీ పాస్ అయింది కాదు, ఫేజ్ 1 అకౌంట్ మాత్రమే వస్తుంది. అంటే ఫస్ట్ అకౌంట్ మీరు పాస్ అయి ఉంటారు కదా, దాంట్లో నార్మల్ గా ట్రేడ్ చేసుకోవచ్చు. సెకండ్ అకౌంట్ అనేది మళ్ళీ ఫేజ్ 1 ఫేజ్ 2 కంప్లీట్ చేయాలి. ఇక్కడ మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే సెకండ్ అకౌంట్ కి ఎటువంటి మనీ పే చేయని అవసరం లేదు. ఆ $450 ఉంది కదా, 45,000, సో అది మీరు పే చేయని అవసరం లేదు, ఫ్రీగా అది మీకు అకౌంట్ వచ్చినట్టే. సో ఇది ఓన్లీ ఫస్ట్ టైం యూజర్స్ కి మాత్రమే, అంటే ఫస్ట్ టైం కస్టమర్. మీకు ఆల్రెడీ సీక్రెట్ ఫండెడ్ లో అకౌంట్ ఉండి ఉంటే మీకు ఇది అప్లై కాదు.
సో ఇది బ్యాడ్ లక్. సో మెజారిటీ ఆఫ్ మెంబర్స్కి అకౌంట్ ఉండే ఉంటుంది, కాబట్టి మీకు ఇది మాక్సిమం అప్లై కాదు. 20% డిస్కౌంట్ ఒక్కటే అప్లై అవుతుంది. సో ఓకే, 20% అన్నా మాటలేం కాదు. $400కి 100K అకౌంట్ అంటే ఇండస్ట్రీలో ఏ ఫర్మ్ కూడా ఆఫర్ చేయట్లేదు. అర్థమవుతుందా? సో లేదు, ఇప్పుడే నేను సీక్రెస్ట్ ఫండెడ్ గురించి వింటున్నాను, నాది ఇదే ఫస్ట్ అకౌంట్ అంటే మాత్రం మీకు ఒక బంపర్ ఆఫర్ అని చెప్పాలి. సో ఎందుకంటే ఒక అకౌంట్ కొంటే ఒక అకౌంట్ ఫ్రీ అనేది చాలా బెటర్. సో యూస్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ ఎలాంటి ప్రోమోస్ రావు. లాస్ట్ 1 ఇయర్లో ఎలాంటి ప్రోమో నేను ఎప్పుడు చూడలేదు. కానీ నాకు ఆప్షన్ లేదు, ఆల్రెడీ నేను మ్యాక్స్ ఫండెడ్ అయిపోయాను. సో అసలు నేను ఒక అకౌంట్ కూడా కొనలేను సీక్రెస్ట్ ఫండెడ్లో. నాకు రీచ్ అయిపోయింది లిమిట్. సో బట్ మీలో ఇంకా ఇప్పుడే అకౌంట్స్ తీసుకుంటున్నారు, ఇప్పటి వరకు సీక్రెస్ట్ ఫండెడ్లో అకౌంట్ లేదు అంటే మాత్రం యూస్ చేసుకోండి. అండ్ లేదు బ్రో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది అంటే, మీకు తెలిసిందే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సో ఆల్రెడీ ఉంటారు కదా, వాళ్ళ ప్రొఫైల్స్ మీద ఓపెన్ చేయండి. సో మీకు ఈ డిస్కౌంట్ కూడా అప్లై అవుతుంది. అంటే ఫస్ట్ టైం యూజర్ కాబట్టి వాళ్ళు మీకు ఇది యూస్ చేసుకోవచ్చు, ఈ ప్రోమో కోడ్ అనేది. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నాను, వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్. సో ఈ వీడియో అంటే స్పెసిఫిక్గా ఇప్పుడు చేయడానికి, ప్రీవియస్ ప్రోమో కోడ్స్కి ఎప్పుడు నేను చేయలేదు వీడియో, కానీ ఇప్పుడు చేయడానికి కారణం ఈ ప్రోమో కోడే. సో ఇది మన వాళ్ళందరూ యూస్ చేసుకుంటారని నేను చేస్తున్నాను. సో ఇప్పుడు నేను చెప్పే ప్రతి ప్రోమో కూడా 30%, అంటే సారీ 30 జూన్ 30, ఇంకొక 3 డేస్ ఉంది. ఈ 3 డేస్లో అన్ని ఎక్స్పైర్ అయిపోతాయి. తర్వాత నాకు ప్రోమో కావాలి, నాకు డిస్కౌంట్ కావాలంటే ఉండదు. సో ఈ 3 డేస్లో మీరు తప్పకుండా యూస్ చేసుకోవాలి. ఈ డిస్కౌంట్స్ అనేది లాస్ట్ 1 వీక్ నుంచి రన్ అవుతున్నాయి, కానీ నేను వీడియో చేయడం లేట్ అయిపోయింది. సో ఈ 3 డేస్లో వీలైనంత అంటే ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ వీడియో. సో వాళ్ళు కూడా మనీ సేవ్ చేసినట్టు అవుతుంది కదా. సో అది నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంటుంది. సో ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు, బై వన్ గెట్ వన్ ఫ్రీ. ఒక అకౌంట్ కొంటే ఒక అకౌంట్ ఫ్రీ, అండ్ దాంతో పాటుగా మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సింపుల్. దీన్ని అంటే ఈ ఛాలెంజ్ బై చేయడానికి కూడా ఏమీ లేదు. సో మన లింక్ మీద క్లిక్ చేస్తారు, లేదంటే లింక్ కాకపోయినా మీకు ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి కదా. ఫస్ట్ ఫేజ్ 1 లాగిన్ డీటెయిల్స్, అంటే ఫేజ్ 1 అకౌంట్ బై చేసినప్పుడే మీకు వెబ్సైట్ లాగిన్ డీటెయిల్స్ వస్తాయి. సో దాంట్లో డైరెక్ట్ గా వెబ్సైట్ లో లాగిన్ అయినా సరే సరిపోతుంది. సో అక్కడ మీరు మాన్యువల్ గా ఈ కోడ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. డైరెక్ట్ గా లింక్ ద్వారా వెళ్ళవసరం లేదు. సో ఇక్కడ చూస్తే నేను ఏదో సమ్ కంట్రీ అవసరం లేదులేండి. 2 స్టెప్ 100K అకౌంట్ 1+1 ఆఫర్ ఎలా ఉంటుందో అనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ మన ప్రోమో కోడ్ అనేది చైతు10. మీరు వెబ్సైట్ నుంచి లాగిన్ అయ్యి సెలెక్ట్ చేస్తే మాత్రం మీరే మాన్యువల్గా ఈ కోడ్ ఎంటర్ చేయాలి. సో ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఈ కోడ్ ఏ డిస్కౌంట్ లేనప్పుడు కూడా మీకు డిఫాల్ట్గా 10% డిస్కౌంట్ చూపిస్తుంది. అంటే మీకు అసలు నార్మల్ టైమ్స్లో డిస్కౌంట్ కోడ్స్ ఏమి ఉండవు కదా, కంపెనీ అఫీషియల్గా ఏ డిస్కౌంట్ కోడ్స్ ఇవ్వదు కదా. అలాంటప్పుడు మన కోడ్ యూస్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ డిఫాల్ట్గా వస్తుంది. ఓకేనా? సో ఇది ఓన్లీ మన గ్రూప్ వాళ్ళకి మాత్రమే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. కంపెనీ ఇలా 10% డిస్కౌంట్ అనేది ఎవరికి ఇవ్వలేదు ఇప్పటికొచ్చి. సో అది ఓన్లీ మన తెలుగు వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే తెలుగు వాళ్ళకి కొంచెం కంపెనీ సిఇఓ సిఎఫ్ఓ కట్ట మన గ్రూప్లో ఉన్నారు. సో ఇక్కడ చూస్తే నేను ఈ కంపెనీని ఎందుకు మీకు అంత స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తానంటే, ఏ ప్రాబ్లం వచ్చినా నాకు నమ్మకం ఉంది. ఈయన కంపెనీ సీఈఓ అండ్ ఫౌండర్. సో ఏ ప్రాబ్లం వచ్చినా మీకు నేను డైరెక్ట్గా ఇతనితో మాట్లాడగలను. సో ఇతనితో మాట్లాడి మీ ప్రాబ్లం సాల్వ్ చేయగలను. సో ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. నేను అందుకే ఈ రేంజ్లో ఈ కంపెనీని రికమెండ్ చేస్తున్నాను. అండ్ లాస్ట్లో చెప్తాను అసలు ఎందుకు వేరే కంపెనీస్తో కంపేర్ చేస్తే సీక్రెస్ట్ ఫండ్ ఎందుకు బెటర్ అనేది మీకు చెప్తాను. ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి. సో ఒక డిస్కౌంట్ కూడా వచ్చి ఫస్ట్ బోగో కదా, ఫస్ట్ బోగో, యా, వెరిఫై. ఓకే, ఇక్కడ వెరిఫై అయింది. ఓకే, ఇక్కడ ఇప్పుడు మీకు ఇక్కడ డిస్కౌంట్ ఏం రాలేదు, ఎందుకంటే ఈ కోడ్కి డిఫాల్ట్ డిస్కౌంట్ 10% అంతే. కాకపోతే ఇక్కడ మీకు ఉన్న బెనిఫిట్ ఏంటంటే 1+1 అకౌంట్ వస్తుంది. ఈ అకౌంట్ పాస్ అయిన తర్వాత ఇంకో అకౌంట్ ఫ్రీగా వస్తుంది. ఇక్కడ కొత్త వాళ్ళు అయితే ఈ ప్రోమో కోడ్ యూస్ చేసుకోండి, 1+1 అకౌంట్ వస్తుంది. పాత వాళ్ళు అయితే ఇక్కడ June 10 ఉంది కదా, 20% డిస్కౌంట్. సో అప్పుడు మీకు $400కి అకౌంట్ వస్తుంది. సో ఇది ఈ ప్రెసెంట్ ఉన్న ప్రోమో కోడ్స్ ఈ రెండు ఉన్నాయి. సో ఈ రెండు కూడా ఇంకొక 3 డేస్లో ఎక్స్పైర్ అవబోతున్నాయి. సో యూస్ చేసుకోండి. ప్రతి ప్రోమో లింక్ కూడా, అంటే ప్రోమో కోడ్ లింక్ కూడా మన గ్రూప్ పిన్నెడ్ మెసేజ్ చెక్ చేయండి. సో ఇక్కడ మీకు ఎప్పటికప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు నేను రిమైండ్ చేస్తూ ఉంటాను, అంటే నైట్ టైం, ఎర్లీ మార్నింగ్. సో నేను ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. మీరు ఒకవేళ మర్చిపోయినా సరే ఆ టైంలో అకౌంట్ తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడతో క్లియర్ కదా, మీకు అంతా అర్థమైంది కదా, అసలు ఏ కోడ్ వస్తుంది, అంటే ఈ ఈ బోగో ఎవరికి అప్లై అవుతుంది, సో ఇవన్నీ. సో ఇప్పుడు సీక్రెస్ట్ ఫండెడ్ లో మీలో సమ్ మెంబర్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లం ఏంటి అనేది నేను చెప్తాను, కొంచెం కేర్ఫుల్గా వినండి. ఎవరంటే అకౌంట్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి పేమెంట్ గేట్వే ఫెయిల్యూర్ అని వస్తుంది, అంటే ఎర్రర్ చూపిస్తుంది. సరే, ఇక్కడ ఏంటంటే పేమెంట్ గేట్వే ఫెయిల్యూర్ అని వస్తుంది. ఈ ఎర్రర్ చాలా మందిలో నేను చూసాను. ఈ మధ్య కాలంలో నాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి దీని మీద. ఎందుకు ఈ ఎర్రర్ వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సమ్ మెంబర్స్ కార్డ్స్ యూస్ చేసి అకౌంట్స్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారు, డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్. సో కార్డ్స్ పనిచేయవు సీక్రెస్ట్ ఫండెడ్ లో. నాట్ ఓన్లీ సీక్రెస్ట్ ఫండెడ్, ఇండియా నుంచి
మెజారిటీ ఆఫ్ ప్లాట్ఫామ్స్ కార్డ్స్ ని బ్లాక్ చేస్తాయి. అసలు రెగ్యులేషన్స్ ఇష్యూ అంటే మన తెలిసిందే ఇండియా నుంచి కొన్ని రెగ్యులేషన్స్ వల్ల చాలా కంపెనీస్ లైక్ ఈఏట్ ఒకటి, ఇంకా సీక్రెస్ట్ ఫండెడ్ ఒకటి, మళ్ళీ ఆల్ఫా క్యాపిటల్ ఒకటి, ఇలా కొన్ని ప్లాట్ఫామ్స్ కార్డ్స్ అలో చేయట్లేదు ఇండియన్ కార్డ్స్. కాబట్టి ఇప్పుడు మీకున్న ఆప్షన్ క్రిప్టో ఒకటే. అదేంటి బ్రో, నాకు క్రిప్టో గురించి అసలు నాలెడ్జ్ లేదు, బిట్ కాయిన్ ఏంటి, యూఎస్డిటీ ఏంటి నాకు అస్సలు తెలియదు అంటే నో ప్రాబ్లం. జస్ట్ గ్రూప్ లో నాకు మెసేజ్ చేయండి, క్రిప్టో గురించి వీడియోస్ పంపించమంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. లేదు అసలు పేమెంట్ నాకు తెలియదు గైడ్ చేయండి, నేను అకౌంట్ తీసుకుంటానంటే నేను కంప్లీట్ గా గైడ్ చేస్తాను. సో ఓకేనా, ఇక్కడతో మీకు పేమెంట్ ఇష్యూ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇంకా సెకండ్ ప్రాబ్లం ఏంటంటే మీకు క్రిప్టో సెలెక్ట్ చేసుకున్నా సరే పేమెంట్ ఎర్రర్ వస్తుంది. అంటే ప్రొఫైల్లో సంథింగ్ రాంగ్ అని నోటిఫికేషన్ చూపిస్తుంది దాని పైన. అలా అంటే దాని ఉద్దేశం ఏంటంటే అలా పైన ఆ నోటిఫికేషన్ చూపిస్తుందంటే మీ ప్రొఫైల్లో ఏదో మిస్టేక్ ఉంది. మిస్టేక్ మీన్స్ మీరు ఆధార్లో ఇచ్చినట్టు మీ అంటే అకౌంట్ పర్చేస్ చేసినప్పుడు ఇవ్వకుండా డీటెయిల్స్ తప్పుగా ఇచ్చి ఉండొచ్చు. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఉండొచ్చు. అంటే ఒకే ఈమెయిల్ ఒక 2 టైమ్స్ ఈమెయిల్స్ తీసుకొని ఎలాంటి డిస్కౌంట్స్ వచ్చినప్పుడు తెలివైన అంటే తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే 2 ఈమెయిల్స్ తీసుకుంటారు, రెండింటికి కూడా సేమ్ ప్రొఫైల్ డీటెయిల్స్ ఇస్తారు. లైక్ సేమ్ అంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ హౌస్ అడ్రస్ ఒకటి అంటే ఇవన్నీ సేమ్ గా ఇస్తారు, కానీ ఈమెయిల్స్ రెండు ఉంటాయి. అప్పుడు కంపెనీ సిస్టమ్స్ అలా డిటెక్ట్ చేస్తాయి రెండు ఫేక్ ప్రొఫైల్స్ ఉన్నాయి, సో రెండు కూడా బ్యాన్ చేసేస్తారు. మీరు అప్పుడు బ్యాన్ చేసినప్పుడు మీరు అకౌంట్స్ పర్చేస్ చేయడానికి అవ్వదు. సో ఒకవేళ మీరు సెకండ్ అకౌంట్ తీసుకోవాలి అన్నప్పుడు కంప్లీట్ గా మీ ప్రొఫైల్స్ యూస్ చేయకూడదు, అంటే మీ ప్రొఫైల్ డీటెయిల్స్ ఏమి యూస్ చేయకూడదు. డిఫరెంట్ ఈమెయిల్ డిఫరెంట్ డీటెయిల్స్ ఉండాలి, అర్థమవుతుందా? సో అంతేకాని సేమ్ ప్రొఫైల్ డీటెయిల్స్ యూస్ చేసి నేను సెకండ్ అకౌంట్ తీసుకుంటానంటే అలా తీసుకోకూడదు. అండ్ ఇప్పుడు నేను ఒక అకౌంట్ ఫెయిల్ అయ్యాను, సెకండ్ అకౌంట్ తీసుకొచ్చు అంటే తీసుకోవచ్చు. మీరు ఎన్ని అకౌంట్స్ అన్న ఫెయిల్ అవ్వచ్చు, ఎన్ని అకౌంట్స్ అన్నా సరే తీసుకోవచ్చు. సో ఎంత క్యాపిటల్ అయినా సరే, అంటే అప్ టు $4 లక్షలు. అంటే $4 లక్షలు అంటే సుమారు ఒక 5 crores, 4.5 నుంచి 5 crores వరకు మీకు క్యాపిటల్ ఇస్తారు. సో సీక్రెట్ ఫండెడ్ వాళ్ళు ఈ 4 crores తర్వాత ఇంకా మనకి ఇవ్వరంటే ఇంకా మీరు పాస్ అవ్వడం అవసరం లేదు. వాళ్ళే ఎవ్రీ 10% ప్రాఫిట్ కి 30% పెంచుతూ ఉంటారు. అంటే 4 lakh ఉంది కదా, 4,50,000, 5 lakh, సో 5,50,000 ఇలా వాళ్ళే పెంచుకుంటూ వెళ్తారు ఎవ్రీ 10% కి. దీన్ని స్కేలింగ్ ప్లాన్ అంటారు. దీని గురించి డీటెయిల్ గా వీడియోలో చెప్పానండి. ఇప్పుడు చెప్తే లెంత్ అయిపోతుంది సో ఈ వీడియో అనేది. ఓకేనా, సో ఇలా మీకు $4 లక్షల వరకు అకౌంట్ ఇస్తారు. ఒకవేళ మీకు పేమెంట్ ఇష్యూస్ వస్తే నేను మళ్ళీ చెప్పాను కదా, సో ఇదే ప్రాబ్లం అవుతుంది. సో ఇంకా పేమెంట్ ఇష్యూ వచ్చింది, అసలు ఆ పేమెంట్ ఎర్రర్ చూపిస్తుంది. నాకు ఇప్పుడు సొల్యూషన్ ఏంటంటే మీరు వెబ్సైట్ లో ఈ పక్కన మెసేజ్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మెసేజెస్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకున్న సెండ్ మెసేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి మీ ప్రాబ్లం ఏంటి అనేది. డైరెక్ట్ గా అకౌంట్ సంబంధించిన ఏమైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి, అంటే పేమెంట్ అవ్వట్లేదు, సో లేదా అంటే పేఅవుట్ సంబంధించిన ఇష్యూస్ వస్తే డైరెక్ట్ గా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అకౌంట్ సంబంధించిన ఏమైనా ఇష్యూస్ వస్తే మీరు కాంటాక్ట్ లైవ్ ఏజెంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ఈమెయిల్ అడుగుతుంది. కాంటాక్ట్ లైవ్ ఏజెంట్ మీద క్లిక్ చేస్తే ఇదిగో ఇక్కడ మీ ఈమెయిల్ ఇచ్చి మీ ప్రాబ్లమ్ డిస్క్రైబ్ చేస్తే జస్ట్ విత్ ఇన్ మినిట్స్ లోనే వాళ్ళ టీం వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అవ్వి మీ ప్రొఫైల్ అంతా చెక్ చేసి ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఎక్కడ ఎలా క్లియర్ చేసుకోవాలనేది క్లియర్ గా గైడ్ చేస్తారు. సో సీక్రెట్ ఫండెడ్ సపోర్ట్ టీం చాలా స్పీడ్ గా ఉంటుంది. సో నాకు నచ్చిన విషయం అది, జస్ట్ విత్ ఇన్ మినిట్స్ లోనే మీ ప్రాబ్లం అంటే మీ క్వశ్చన్ కి ఆన్సర్ రావడం జరుగుతుంది. సో వీకెండ్స్ లో హాలిడేస్ కాబట్టి వీకెండ్స్ లో ట్రై చేయొద్దు. సాటర్డే సండే వాళ్ళకి కూడా హాలిడే ఉండాలి కదా, సో కాబట్టి మీకు సపోర్ట్ టీం ఉండరు, సో మీకు ఎటువంటి రెస్పాన్స్ రాదు. సో మండే నుంచి ఫ్రైడే వరకు మాత్రం చాలా యాక్టివ్గా ఉంటారు, సో చాలా క్విక్ గా ఆన్సర్ చేస్తారు. ఓకే, ఇక్కడ నుంచి మీరు సపోర్ట్ టీం కాంటాక్ట్ అవ్వాలి. రైట్, సో ఇంకా ఏం చెప్పాలి, సో అంటే మొత్తం అంతా చెప్పాను అనుకుంటున్నాను. ఇప్పుడు సీక్రెస్ట్ ఫండెడ్ ఒక్క ఫర్మ్ నే మీరు ఎందుకు ప్రమోట్ చేస్తారు? సో అసలు మిగతా చాలా ఉన్నాయి కదా, ఎఫ్టిఎంఓ ఉంది, ఫైర్స్ ఉంది, ఇంకా ఫండింగ్ పిప్స్ ఉంది, ఆల్ఫా క్యాపిటల్ ఉంది. సో ఇవన్నీ ఎందుకు రికమెండ్ చేయరు, సీక్రెట్ ఫండెడ్ ఒక్కటే ఎందుకు రికమెండ్ చేస్తారు అంటే నేను ఈ వీడియో చూసే వరకు ఛాలెంజ్ చేస్తున్నాను. కంపేర్ చేయండి సీక్రెస్ట్ ఫండెడ్ ని వేరే ప్లాట్ఫామ్స్ తో కంపేర్ చేయండి. దేంతో కంపేర్ చేస్తారు, ఆల్ఫా, ఎఫ్టిఎంఓ, ఫైర్స్ దేంతో కంపేర్ చేసినా సరే సీక్రెస్ట్ మార్కెట్స్ ముందు, అదే సీక్రెస్ట్ ఫండెడ్ ముందు ఆ ప్లాట్ఫామ్ అనేది నథింగ్ అనిపిస్తుంది. ఎందుకు నథింగ్ అనిపిస్తుంది? ఫస్ట్ రీజన్ నెంబర్ 1, పేఅవుట్ స్పీడ్. మనం ఏ ప్లాట్ఫామ్ అయినా సరే బెస్ట్ అని చెప్పాలంటే ఫస్ట్ పేఅవుట్ స్పీడ్ ఉండాలి. అంటే ఈ రోజు మనం పేఅవుట్ పెట్టామనుకోండి, మనకి పేఅవుట్ ఎన్ని రోజుల తర్వాత వస్తుంది. నేను ఈఎయిట్ లో ఫండెడ్ ట్రేడర్ మీకు అందరికి పేఅవుట్స్ పెట్టాను కదా, ఈఎయిట్ కంపెనీ అదొక ఫండింగ్ కంపెనీ, అంటే సీక్రెస్ట్ ఫండెడ్ లాంటిది. సో దీంట్లో నేను పేఅవుట్ పెడితే నాకు పేఅవుట్ రావడానికి 3 days టైం పడుతుంది. సో ఎందుకంటే ఆల్రెడీ నేను పెట్టి మీకు అందరికి అంటే గ్రూప్ లో కూడా పిన్ చేస్తూ ఉంటాను, ఈఎయిట్ లో 3 days పడుతుంది. నేను ఎఫ్టీఎంఓలో ఫండెడ్ ట్రేడర్, ఇప్పుడు కాదు, ఎఫ్టీఎంఓ ఇప్పుడు ఇండియన్స్ బ్యాన్ చేస్తుంది. సో ఎప్పుడో 5 years అప్పట్లోనే 2 days పట్టింది ఎఫ్టీఎంఓ నుంచి పేఅవుట్ రావడానికి. ఇప్పుడు ఫైర్స్ లో కూడా నేను మల్టిపుల్ పేఅవుట్స్ తీసుకున్నాను. ఫైర్స్ లో 3 days పడుతుంది, ఒక డే ప్రాసెస్ చేయడానికి, రెండో సెకండ్ డే ఏంటి కన్ఫర్మేషన్, థర్డ్ డే మనకి అకౌంట్ అంటే పేఅవుట్ వస్తుంది. ఈ 3 days ఎటువంటి ట్రేడ్ మనం చేయలేం, అర్థమవుతుంది, ఏ ట్రేడింగ్ చేయలేం, అకౌంట్ అనేది అలా క్లోజ్ లో ఉంటుంది. ఇంకేం చెప్తారు, ఫండింగ్ పిప్స్ 5 days. ఫండింగ్ పిప్స్ phase 1 నుంచి phase 2 కి వెళ్ళడానికి, phase 2 నుంచి లైవ్ అకౌంట్ కి వెళ్ళడానికి 5 days పడుతుంది.
సో ఈ టైం అంతా ఏంటి, ఈ టైం ఇంత లాక్ ఎందుకు ఉంటుంది? నిజంగా కంపెనీ స్ట్రాంగ్ అంటే, కంపెనీస్ అంత బెటర్ కంపెనీస్, ఇండస్ట్రీ లీడర్స్ అంటే ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఓకే, సీక్రెట్ ఫండెడ్ విషయానికి వద్దాం. ఫేజ్ 1 నుంచి ఫేజ్ 2 మీకు ఇన్స్టెంట్, అంటే మీరు ఈ రోజు అకౌంట్ తీసుకుని 8% టార్గెట్ రీచ్ అయిపోయారు. ఫేజ్ 2 డీటెయిల్స్ అనేవి మీకు విత్ ఇన్ మినిట్స్ లో సెకండ్ ఫేజ్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఈ ఫేజ్ 1 అంటే ఏంటి, ఫేజ్ 2 అంటే ఏంటి అనేది ఎవరికైనా డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియో చూడండి ఒకసారి. సీక్రెట్ ఫండెడ్ అంటే ఏంటి అనేది నేను డీటెయిల్ గా చేశాను వీడియో. సో ఒక్క నిమిషం వీడియో కూడా మీకు చూపిస్తాను. షేర్ ఇట్ లింక్స్. యా. సో ఈ వీడియో సో ఈ వీడియో ఒకసారి చూడండి. సో ఈ వీడియో చూస్తే ఫేజ్ 1 అంటే ఏంటి, ఫేజ్ 2 అంటే ఏంటి, అకౌంట్ అంటే టార్గెట్స్, సో ఎలా పాస్ అవ్వాలి, ఏ ఏ ఫేజ్ బెటర్, సో అవన్నీ ఈ వీడియోలో చెప్పాను. సో ఇక్కడ నేను ఏది డిస్కస్ చేయాలనుకోవట్లేదు, వీడియో లెంత్ అయిపోతుంది. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. యా. సో అదొకటి. ఇంకా సెకండ్ ఏంటంటే ఫేజ్ 1 ఫేజ్ 2 నుంచి, అంటే ఫేజ్ 2 పాస్ అయిన తర్వాత లైవ్ అకౌంట్కి వెళ్తాం కదా. అక్కడ కేవైసీ అనేది మీకు ఇన్స్టెంట్ గా అయిపోతుంది. కేవైసీ జస్ట్ వాళ్ళు లింక్ పంపిస్తారు, మీరు 5 minutes లో కేవైసీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఫేషియల్ వెరిఫికేషన్ ఇచ్చేస్తే 5 minutes లో అవుతుంది. సో మిగతా ప్రాబ్లమ్స్ లో 24 to 48 hours పడుతుంది ఈ కేవైసీ అవ్వడానికి. కానీ సీక్రెట్ ఫండెడ్ అలా కాదు. ఇంకా పేఅవుట్స్. సో ఈ వీడియో ఎవరు చూస్తున్నారో నేను మీ అందరికి ఛాలెంజ్ చేస్తున్నాను. సో ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరికి సీక్రెట్ ఫండెడ్ పే చేసే అంత స్పీడ్ గా ఇండస్ట్రీలో ఏ ఫర్మ్ పే చేయట్లేదు. ఏ ఫర్మ్ ఎఫ్టిఎంఓతో కంపేర్ చేస్తారా, ఫైర్స్, ఆల్ఫా క్యాపిటల్, ఫండింగ్ పేప్స్, ఇంకా ఫండెడ్ ట్రేడర్, ఇలా చాలా ఫర్మ్స్ ఉన్నాయి. సో ఏ ఫర్మ్ పే చేయట్లేదు. ఒకవేళ నేను రాంగ్ అని మీరు ప్రూవ్ చేయాలనుకుంటే నా నెక్స్ట్ పేఅవుట్, ఈ రోజు ఒక పేఅవుట్ ఉంది, ఇంకొక 15 days లో ఒక పేఅవుట్ ఉంది. గ్రూప్ లో మీరు పెట్టండి, బ్రో నాకు ఇలా ఫండింగ్ పేప్స్ లో పేఅవుట్ ఉంది, మీ పేఅవుట్ కూడా ఉందా, ఉంటే ఇద్దరు ఒకసారి పెడదాం, ఎవరిది స్పీడ్గా వస్తుందో చూద్దాం. సో నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎవరైనా సరే ఒకవేళ మీకు సమ్ అదర్ ఫర్మ్స్ తో అంటే కాంటాక్ట్స్ ఉంటుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, నేను రెడీ. సో ఎందుకంటే నేను మల్టిపుల్ పేఅవుట్స్ సీక్రెట్ ఫండ్ నేను తీసుకున్నాను. మెజారిటీ ఆఫ్ పేఅవుట్స్ అని less than 1 hour లోనే నాకు రావడం జరిగింది. సో నేను చాలా ఫర్మ్స్ లో ఫండెడ్. సో అవన్నిటితో కంపేర్ చేస్తే సీక్రెట్ ఫండెడ్ పే చేసేంత స్పీడ్ గా ఎవ్వరు పే చేయట్లేదు. చూసారు కదా ఇక్కడ 95% పేఅవుట్స్. యూట్యూబ్ వీడియోలో ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను అంటే ఆల్రెడీ మీలో సమ్ మెంబర్స్ ఫండెడ్ ట్రేడర్స్ అయి ఉంటారు కదా, మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ గ్రూప్ లో పెట్టండి. సో మీ అంటే అందరికీ తెలుస్తుంది. సో అదొకటి. అండ్ అకౌంట్ రీసెట్స్, అంటే పేఅవుట్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత అకౌంట్ అనేది 15 minutes లో మళ్ళీ ట్రేడ్ చేయడానికి రెడీ అయిపోతుంది. సో చాలా చాలా ఫర్మ్స్ ఏం చేస్తాయంటే డేస్ తీసుకుంటున్నాయి అకౌంట్ రీసెర్చ్ చేయడానికి. అంటే పేఅవుట్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఆ అమౌంట్ మన అకౌంట్ నుంచి డెబిట్ అయ్యే వరకు అకౌంట్ ట్రేడ్ చేయడానికి అవ్వదు, బ్లాక్ లో ఉంటుంది అకౌంట్. కానీ సీక్రెట్ ఫండెడ్ లో అలా కాదు, 15 minutes లో మీ అకౌంట్ అనేది రెడీ అయిపోతుంది. మీరు నెక్స్ట్ మళ్ళీ ట్రేడ్ చేసుకోవచ్చు. పేఅవుట్ అనేది 1 hour లో మీకు మీ wallet కి లేదంటే బ్యాంక్ అకౌంట్ ఇస్తే బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తుంది. సో అది ప్రాసెస్. ఓకేనా. అండ్ ఈ రోజు సీక్రెట్ ఫండెడ్ కి ఎంటైర్ ఇండస్ట్రీ గ్రాటిట్యూడ్ చూపించాలి. ఎందుకు అంటే ఈ రోజు మీరందరూ నో టైం లిమిట్ తో ఛాలెంజెస్ చేస్తున్నారు అంటే, అంటే ఇప్పుడు ఫేజ్ 1 తీసుకున్న తర్వాత ఏ ఏ టైం లేకుండా, ఫేజ్ 2 తీసుకున్న తర్వాత ఏ టైం లేకుండా ఛాలెంజెస్ చేస్తున్నారంటే దానికి మెయిన్ కారణమే సీక్రెట్ ఫండెడ్. ఎందుకంటే ఎంటైర్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ నో టైం లిమిట్ ఛాలెంజెస్ ని తీసుకొచ్చింది మై ఫండెడ్ ఎఫెక్ట్స్. మై ఫండెడ్ ఎఫెక్ట్స్ అన్న సీక్రెట్ ఫండెడ్ అన్న రెండు ఒకటే. సో మై ఫండెడ్ ఎఫెక్ట్స్ తీసుకొచ్చిన తర్వాత ఎంటైర్ ఇండస్ట్రీ చేంజ్ అయిపోయింది. సో ప్రతి ఫర్మ్ కూడా మై ఫండెడ్ ఎఫెక్ట్స్ కాపీ చేసి ఆ నో టైం లిమిట్ అంటే ఆ టైం లిమిట్ ఉంది కదా దాన్ని రిమూవ్ చేస్తాయి. దానికంటే ముందు 30 days ఫేజ్ 1, 60 days ఫేజ్ 2 ఉండేది. కానీ మై ఫండెడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడంటే ఈ నో టైం లిమిట్ ఛాలెంజ్ ని ఇంట్రడ్యూస్ చేసిందో మొత్తం ఫర్మ్స్ అన్ని ఆ రూల్ ని అడాప్ట్ చేసుకున్నాయి. సో అది ఈ రోజు అంటే ఎప్పుడన్నా మీకు ఆ డౌట్ వస్తుంది, అసలు నో టైం లిమిట్ ఛాలెంజెస్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే మాత్రం మీకు ఫస్ట్ సీక్రెట్ ఫండెడ్ మాత్రమే గుర్తొస్తుంది. అంటే అప్పట్లో బ్రాండ్ నేమ్ వచ్చి మై ఫండెడ్ ఎఫెక్ట్స్, అప్పుడు నేమ్ చేంజ్ అయింది సీక్రెట్ ఫండెడ్ కింద. సో అది. ఇంకా ఇక్కడ మీకు తెలిసిందే. సో ఎఫ్టిఎంఓ ఫైర్స్ దేంతో కంపేర్ చేసినా సరే మై ఫండ్ ఎఫెక్ట్స్ ఏమైనా మై ఫండ్ ఎఫెక్ట్స్ పేఅవుట్ స్పీడ్ ముందు మీకు ఎక్కడ సరిపోవు. సో మీరు ఎవరైనా ఛాలెంజ్ చేయడానికి రెడీగా ఉంటే ఐఎమ్ రెడీ. సో టెలిగ్రామ్ లో మెసేజ్ చేయండి. సో నెక్స్ట్ పేఅవుట్ యూట్యూబ్ లైవ్ లో పెడదాం. సో మీరు నేను కూడా పెడదాం. ఎవరి పేఅవుట్ స్పీడ్గా వస్తుందో మీకు తెలుస్తుంది, ఎంటైర్ కమ్యూనిటీ కూడా తెలుస్తుంది. ఇది ఈ మధ్య ఉన్న పేఅవుట్, ఇప్పుడు రీసెంట్ గా పే చేసిన పేఅవుట్ సర్టిఫికేట్స్. అంటే పే చేస్తుందా లేదా, సో అంటే మాకు నీ మాటలు ఓన్లీ అంటే జస్ట్ చెప్తున్నావు, నీ మాటలు ఎలా ట్రస్ట్ చేయాలి, సో మాకు నమ్మకం ఉండాలి కదా అని మీకు అనిపిస్తుంది కదా. సో దాని గురించి ఇవి మోస్ట్ రీసెంట్ పేఅవుట్స్ $1,000, సో $5,000, సో $2,000, సో $51,000. సో ఇవి. సో ఇంకా ఇక్కడ చూస్తే 375 నుంచి 24,000 వరకు పే చేశారు. ఇది ఒక్క ట్రేడర్ కి. సో ఒక్క ట్రేడర్ కి వచ్చిన పేఅవుట్స్ ఎలా ఎప్పటికప్పుడు అలా పేఅవుట్స్ చేస్తూనే ఉంటారు. సో ఇవి ఈ రోజు పేఅవుట్స్. సో చూసారు కదా, 5,000, 157, 300, 700, సో ఇంకా 2,000, సో 1,200. సో ఇలా ఇవి ఈ రోజు పేఅవుట్స్. సో జూన్ 26th, ఈ రోజు జూన్ 27th.
సో June 27 పేఅవుట్స్ ఏమైనా ఉన్నాయా? ఇది ఈ కిందన చూస్తే ఈ రోజు పేఅవుట్స్ ఇవి. ఇవి ఎలా ఈ పేఅవుట్ ఫీడ్ అనేది అలా వెళ్తూనే ఉంటుంది, డైలీ పే చేస్తూనే ఉంటారు వీళ్ళు. సో ఇవన్నీ నేను ఎప్పటికప్పుడు మీకు గ్రూప్లో అప్డేట్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే పే చేస్తున్నారో లేదో తెలియాలి కదా, మరి కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. ఎప్పుడో ఎవరో సమ్ యూట్యూబ్లో ర్యాండమ్ వీడియో చూసి మీకు కంపెనీ మీద ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి అంటే అవ్వదు కదా. సో ఇవి. సో ఇక్కడతో మీకు క్లియర్గా ఎందుకు సీక్రెస్ట్ ఫండెడ్ గ్రేట్, ఎందుకు నేను సీక్రెస్ట్ ఫండెడ్ రికమెండ్ చేస్తాను అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో 2 స్టెప్ రూల్స్ ఇవి. Phase 1 8%, Phase 2 5%. సో లైవ్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు, ఎవ్రీ 14 days మీకు పేఅవుట్ వస్తుంది. సో మీరు న్యూస్ ట్రేడింగ్ చేసుకోవచ్చు, స్కాల్పింగ్ చేసుకోవచ్చు. సో ఒక్క రోజు అంటే అంటే ట్రేడ్ ఈ రోజు తీసుకుని 3 to 4 days హోల్డ్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇష్యూ ఉండదు. సో అన్ని ఇంకా స్కాల్పింగ్ ఉంది. ఐపీ రూల్స్లో అంటే సీక్రెస్ట్ ఫండెడ్ కొట్టేదే లేదు. మీరు ఎన్ని డివైజెస్లో అన్న లాగిన్ అవ్వచ్చు, పబ్లిక్ వైఫైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్ వైఫైస్ చేంజ్ అవ్వచ్చు. సో అన్ని ఎటువంటి ఐపీ రూల్స్ సీక్రెస్ట్ ఫండెడ్ లో లేవు. సో వేరే ఫర్మ్స్ లో చూస్తే మీరు ఒక్క డివైస్ మించి లాగిన్ అవ్వలేరు, కానీ సీక్రెస్ట్ ఫండెడ్ అలా కాదు. మీ ఆఫీస్ ల్యాప్టాప్ లో లేదంటే ఆఫీస్ పీసీలో లాగిన్ అవ్వచ్చు, మీ పర్సనల్ పీసీలో లాగిన్ అవ్వచ్చు, మీ మొబైల్లో లాగిన్ అవ్వచ్చు. ఇలా ఎన్ని డివైసెస్ అన్న యూస్ చేసుకోవచ్చు, ఎన్ని వైఫై కనెక్షన్స్ అన్న. ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళారు, సో ఎక్కడికో వెళ్ళాలి అర్జెంట్ గా, సో ఎయిర్పోర్ట్ లో వైఫై ఉంది, అది యూస్ చేసుకోవచ్చు, అది యూస్ చేసుకుని కూడా ట్రేడ్ చేయొచ్చు. కానీ వేరే ఫర్మ్స్ లో అలా చేయలేరు. వేరే ఫర్మ్స్ లో ఐపీ కన్ చేంజ్ అవుతూ ఉన్న, వైఫై చేంజ్ అవుతున్నా సరే మీ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది. సో సీక్రెస్ట్ ఫండెడ్ అలా కాదు. ఐపీ రూల్స్ లో అంటే సీక్రెస్ట్ ఫండెడ్ ని మించి అంటే బీచ్ చేసిన ఫరమే లేదు. సో దానికి సంబంధించిన ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఐపీ రూల్స్ అని. యా, ఒక్క నిమిషం. యా, ఇక్కడ మీరు చూస్తే ఇదిగో నో ఐపీ రూల్స్, నో కన్సిస్టెన్సీ రూల్స్, బెస్ట్ స్ప్రెడ్స్. స్ప్రెడ్స్ విషయంలో కూడా నాకు అదర్ పేర్స్ గురించి తెలియదు, కానీ నేను స్పెషల్ ఎక్కువ గోల్డ్ లో ట్రేడ్ చేస్తాను. సో గోల్డ్ అంటే మాత్రం ఎక్సలెంట్ కండిషన్స్ ఉంటాయి, అండ్ ఇన్స్టెంట్ పేఅవుట్స్ అంటే less than 1 hour లోనే మీకు పేఅవుట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చెప్పండి, ఏ ఫర్మ్ ఉంది, సో ఏ ఫర్మ్ ఇంకా బెటర్ గా ఆఫర్ చేస్తుంది సర్వీసెస్ ఏమైనా ఉందా? సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీలో సమ్ మెంబర్స్ నన్ను అడిగిన క్వశ్చన్స్ కామెంట్స్ లో, నువ్వు ఫండెడ్ నెక్స్ట్ ఎందుకు రికమెండ్ చేయవు, ఫండెడ్ నెక్స్ట్ ఎక్కడ రివ్యూస్ లో చూసినా టాప్ లో ఉంటుంది అని చెప్తున్నారు. ఫండెడ్ నెక్స్ట్ నా పేఅవుట్ రిజెక్ట్ చేసింది, అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ పేఅవుట్స్ కూడా రిజెక్ట్ చేసింది. వాళ్ళు చెప్పిన రిస్క్ ఏంటో తెలుసా? మీరు ఐపీ చేంజ్ చేస్తారని చెప్తున్నారు. ఐపీ ఇప్పుడు మనం ఇంటి దగ్గర ట్రేడ్ చేస్తాం, సడన్ గా నేను ఎక్కువ ట్రావెలింగ్ చేస్తాను, సో ఎక్కువగా నాకు సమ్ బిజినెస్ మీటింగ్లు కట్ట ఉంటే నేను వెళ్తుంటాను. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, ఎయిర్పోర్ట్ లో వైఫై యూస్ చేస్తాను. సో వైఫై యూస్ చేస్తే అక్కడ నాకు ట్రేడింగ్ ఆపర్చునిటీ వస్తుంది, ఫ్లైట్ డిలే ఉండొచ్చు. సో నేను ట్రేడ్ లేదంటే ఫ్లైట్ కంటే అంటే జర్నీ టైం కంటే ముందే ఒక 30 minutes ముందు రావచ్చు. సో అప్పుడు నేను ట్రేడ్ ఓపెన్ చేస్తాను అక్కడ, పబ్లిక్ వైఫై యూస్ చేస్తే. అప్పుడు నా అకౌంట్ పోయింది, దానివల్లే పోయింది. సింపుల్ గా చెప్పాలంటే ఏంటి, అక్కడ నేను చేసిన తప్పేంటి అక్కడ అంటే? అలాంటి వైఫై రూల్స్ ఎందుకు పెడుతున్నారు, అలాంటి ఐపీ రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెడుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? క్లియర్ గా ట్రేడర్స్ ఫెయిల్ చేయాలనే కదా. అలాంటి ఫర్మ్స్ మీరు అలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇదే క్వశ్చన్ నేను ఫండెడ్ నెక్స్ట్ ఉంది కదా, ఆ కంపెనీస్ అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే కంపెనీ రూల్స్ మీరు ఫాలో అవ్వాలి అంటున్నారు. అలాంటి బుల్షెట్ రూల్స్ ఉన్న ఫర్మ్స్ నేను రికమెండ్ చేయను. సో మీ ఓన్ రిస్క్ తో మీరు అంటే లైక్ తీసుకోవచ్చు. నేను ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పను. సో నాకు నచ్చింది నేను తీసుకున్న, అంటే నేను మల్టిపుల్ పేఅవుట్స్ ఈ ఫండ్ లో తీసుకున్నాను కాబట్టి మీకు రికమెండ్ చేస్తాను. ఇంకా సెకండ్ వన్, నువ్వు రికమెండ్ చేస్తున్నావు అంటే ఫస్ట్ నువ్వు తీసుకున్న పేఅవుట్స్ చూపించాలి కదా. అంటే నువ్వు నిజంగా వీటి నుంచి పేఅవుట్స్ తీసుకున్నావా, తీసుకుంటే మేము ఎక్కడ చూడాలి ఆ పేఅవుట్స్ అనే డౌట్ మీకు రావచ్చు. సో నా ప్రతి పేఅవుట్ కూడా మీకు గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ యూట్యూబ్ వీడియోస్, సో యూట్యూబ్ కూడా వెళ్ళి ఒకసారి చూపిస్తాను. సో ఇవన్నీ నేను ప్రీవియస్ గా తీసుకున్న పేఅవుట్స్. సో ప్రతి పేఅవుట్ ఇక్కడ నుంచి మీకు చూడొచ్చు. ఇక్కడ చూస్తే ఈమెయిల్స్ తో సహా $2,000, $2,180 అండ్ $3,850. ఇంకా ఇక్కడ చూస్తే యా ఇది పే చేసిన ప్రైజ్ లోకి వచ్చిన పేఅవుట్ ప్రూఫ్స్ ఇవన్నీ. ఇక్కడ చూస్తే $4,130. ఇంకా నెక్స్ట్ $731. ఇవన్నీ నేను తీసుకున్న అంటే సీక్రెస్ట్ ఫండ్ నేను తీసుకున్న పేఅవుట్స్. సో ఒకటి రిజెక్ట్ అయింది రండి, అని నేను సమ్ మిస్టేక్ చేశాను. సో అప్రూవ్డ్. ఇవి పెండింగ్ పేఅవుట్, అంటే ఆ టైంలో పెట్టినప్పుడు అది పెండింగ్ లో ఉంది. సో చూసారు కదా, అంటే నేను తీసుకున్నాను పేఅవుట్స్. సో నాకు రికమెండ్ అంటే నేను ఫస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా మీకు రికమెండ్ చేయగలను. సో అందుకు మీకు ఇవన్నీ చూపిస్తాను. ఇవన్నీ నా పేఅవుట్స్ మీరు చూడొచ్చు. ఇంకా ఒకవేళ గ్రూప్ లో జాయిన్ అయినప్పుడు ఈ లింక్స్ మీకు కనిపించకపోతే సింపుల్ గా యూట్యూబ్కి వెళ్ళండి. యూట్యూబ్ లో షార్ట్ సెషన్కి వెళ్ళండి. ఇక్కడ మీరు ఎలా స్క్రోల్ చేసుకుంటూ వస్తే మీకు ఇక్కడ సీక్రెస్ట్ ఫండెడ్ పేఅవుట్స్, అండ్ ఇలా మీకు ఇంకా స్క్రోల్ చేస్తే ఇంకా మై ఫండ్ ఎఫెక్ట్స్ పేఅవుట్ ఇన్ జస్ట్ 6 hours. సో ఇలా నా పేఅవుట్స్ ఉంటాయి. అనదర్ హ్యూజ్ పేఅవుట్ ఫ్రమ్ E8, ఇక్కడ నేను తీసుకున్న పేఅవుట్స్ ఇవన్నీ. సో ఇలా మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. లేదు బ్రో, ఇక్కడ చాలా వీడియోస్ ఉన్నాయి ఇందులో E8 ఫండింగ్ పేఅవుట్, అంటే నేను E8 లో తీసుకున్న పేఅవుట్స్ ఇవన్నీ నేను ఎప్పటికప్పుడు పెడుతుంటాను. లేదు ఇక్కడ కూడా నాకు కన్ఫ్యూజన్ ఉంది, అంతా ఒక దగ్గర ఎక్కడైనా ఉందా అంటే మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ లో ఇక్కడ పేఅవుట్స్ అనే ఒక సెషన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేస్తే నేను తీసుకున్న ప్రతి పేఅవుట్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ దేని మీద క్లిక్ చేస్తే యా, సో ఇవన్నీ నేను తీసుకున్న పేఅవుట్స్. సో ఎంత పే చేసింది ఏంటి,
సో కంప్లీట్ గా మెజారిటీ ఆఫ్ పేఅవుట్స్ అండ్ సీక్రెస్ట్ ఫండెడ్ నుంచి ఉంటాయి, అండ్ ఈ8 నుంచి ఫ్యూ పేఅవుట్స్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఈ8 నుంచి ఫ్యూ పేఅవుట్స్ ఉంటాయి. ఇంకా వేరే ఫర్మ్స్ ని నాకు పేఅవుట్స్ వచ్చినా సరే నేను రికమెండ్ చేయను, ఎందుకంటే నేను ఒక ఫర్మ్ రికమెండ్ చేయాలంటే నాకు సమ్ సర్టెన్ క్రైటీరియా మీట్ అవ్వాలి. సో నేను అందరిలాగా రోజుకి ఒక ఫర్మ్ ని లేదంటే వీక్ ఒక ఫర్మ్ రికమెండ్ చేసేవాడిని కాదు. సో నేను ఏదైనా ప్రోడక్ట్ ని రికమెండ్ చేస్తానంటే దాని కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేను నా గ్రూప్ నుంచి మీరు రెండే రికమెండేషన్స్ చూస్తారు. ఒకటి ఎక్స్నస్ వరల్డ్ నెంబర్ 1 బ్రోకర్, రెండు సీక్రెస్ట్ ఫండెడ్ వరల్డ్ నెంబర్ 1 ప్రాఫర్. సో ఇంతే, ఈ రెండిట్లో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే జస్ట్ మీ ఈమెయిల్ అండ్ మీ ప్రాబ్లం క్లియర్ గా చెప్పండి, నేను చూసుకుంటాను రెస్ట్ మొత్తం. సో అంతా క్లియర్ చేసే బాధ్యత నాది. సో రైట్, ఇక్కడతో ఎందుకు సీక్రెస్ట్ ఫండెడ్ గ్రేట్ అండ్ ప్రజెంట్ సీక్రెస్ట్ ఫండెడ్ ఆఫర్ చేస్తున్న డిస్కౌంట్స్ అండ్ రూల్స్, సో ఏ ఛాలెంజెస్ బెటర్, సో ఇవన్నీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకున్న ప్రతి డౌట్ కూడా అడగొచ్చు. సో యాజ్ ఆఫ్ నా అంటే మాత్రం గ్రూప్ లో ఎవరు మెసేజ్ చేయకుండా రెస్ట్రిక్ట్ చేశాను, సో ఎందుకంటే వీడియో రికార్డ్ చేయడానికి. సో ఇప్పుడు నేను అలా చేస్తాను. అండ్ ఈ రోజు లైవ్ స్ట్రీమ్, ఓకే చూద్దాం, లైవ్ స్ట్రీమ్ కూడా స్టార్ట్ చేస్తాను ఈరోజు. ఓకే రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి, అండ్ కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ.